नमः। श्रीमत्पूर्णमुखेन्दुहासकिरणैर्यालोकमामोदयेत् या ब्रह्मेन्द्रमुनीन्द्रवन्दित सदा या श्रीगणेशात्मजा या देवर्षि महर्षि मानसगणैः सम्प्रार्थ्यते सर्वदा संतोषीं प्रणमामि तां भगवतीं भक्त्या जगन्माता। श्री संतोषी मातृदेवतायै नमः। సిద్దిపేట జిల్లా యొక్క పటేల్పురలో శ్రీ సంతోషమాత అమ్మవారి యొక్క ఆలయం ప్రతిష్ఠించి 30 సంవత్సరములు కావస్తుంది. ఈ కలియుగంలో ఉండేటువంటి భక్తులందరూ అనేకమైనటువంటి దుఃఖములు అనుభవిస్తూ ఉండేటువంటి యొక్క సమయంలో వారి యొక్క దుఃఖములన్నీ ఉండేటువంటి యొక్క కష్టములన్నీ తీర్చుట కొరకు నిత్యము అందరూ ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఆవిర్భవించినటువంటి అవతారం శ్రీ సంతోషమాత అమ్మవారు. ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రాశస్త్యం చాలా గొప్పది. మహిళామూర్తులందరూ కూడా చక్కగా ఈ అమ్మవారిని ప్రార్థించి 5 వారాలు, 11 వారాలు, 16 వారాలు, 21 వారం ఉపవాసం ఉంటారు. అంటే ప్రతి శుక్రవారం కూడా పులుపు నిషేధించి, అంటే పులుపుని వాడకుండా ఈ వారాలు వారి వారి మనస్సులో ఉండేటువంటి కోరికలు అనుకొని ఆ అమ్మవారిని ప్రార్థించి వారు ఇన్ని వారాలు ఉపవాసం ఉండి ఆ చివరి రోజున అంటే ఒక 5 వారాలు వారు నమస్కరించి అంటే దండం పెట్టుకొని ఉంటే 6వ వారం రోజున ఈ ఆలయంలో ఉద్యాపనం చెల్లిస్తారు. అంటే 5 వారాలు పూర్తయిన తర్వాత 6వ వారం రోజున ఇక్కడ గణపతి పూజ, తర్వాత గౌరీ భూదేవత పూజ, కలశ పూజ, అమ్మవారికి అభిషేకం చేయించి అమ్మవారి యొక్క కథని మనకి తెలియజేశారు. ఆ కథని చెప్తాం, దాన్ని మనం ఉద్యాపన అంటాం. అట్లా ఆ ఉద్యాపన కార్యక్రమాన్ని ఈ వారాలు వారు ఉపవాసం అయిన తర్వాత చివరి రోజున ఈ ఉద్యాపన చెల్లించి కొంతమంది చిన్న అమ్మాయిలకి తాంబూలాలు ఇచ్చి ఒక 5గురు ముత్తైదులకి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది అమ్మవారి యొక్క వ్రత నియమం. ఇలా వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో విశ్వాసంగా చేస్తారో వారికి ఎటువంటి కోరికలున్నా, ఎంత కష్టతరమైన కోరికలున్నా ఈ కలియుగంలో అమ్మవారు అనుగ్రహించి వారి కోరికలు తీరుస్తుంది. అట్లానే ఇక్కడ ఉండేటువంటి ఆలయం కూడా, ఆలయంలో ఉండేటువంటి అమ్మవారు అత్యద్భుతమైన మహిమ కలిగినటువంటి మూర్తిగా ఎంతోమంది వేల మంది సంఖ్యలో మాతృమూర్తులు ఈ అమ్మవారిని ఆరాధించి ఇక్కడ ఉండి ఈ యొక్క ఉద్యాపన చెల్లిస్తారు. ఇక్కడి వాళ్ళే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క అమ్మవారి మళ్ళీ తిరిగి ఆ ఉపవాసం అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఉద్యాపన చెల్లించుకొని వెళ్ళేటువంటి భక్తులు కూడా వందల సంఖ్యలో ఇక్కడ ఉంటారు. ఈ ఆలయంలో ఏ సంకల్పమైనా సరే అమ్మవారి ప్రార్థించి ఒక 108 ప్రదక్షిణాలు చేసి ఇలా ఉపవాసం ఉండి ఉద్యాపన చెల్లించినట్లయితే తప్పకుండా వారి కోరికలని కూడా అమ్మవారు తీరుస్తుంది. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉండేటువంటి గొప్ప ప్రసిద్ధమైనటువంటి సంతోషమాత ఆలయం. అందరూ కూడా మీ కోరికలన్నీ తీర్చుకోవడానికి అమ్మవారిని ప్రార్థించి ఆలయానికి వచ్చి అందరూ దర్శించుకొని ఆ ప్రదక్షిణ చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ, ఎవరైతే ఈ యొక్క అమ్మవారి యొక్క ఉద్యాపన కానీ ఇట్లా ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు చక్కగా అమ్మవారి యొక్క మంత్రాన్ని ఓం శ్రీం సంతోషి మాత్రే నమః, ఓం శ్రీం సంతోషి మాత్రే నమః, ఈ అమ్మవారి యొక్క మూల మంత్రంగా మనకు తెలియజేస్తారు. కనుక ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు ఈ శుక్రవారం పూట మీ మనసులో ఉండేటువంటి సంకల్పాన్ని చెప్పుకొని మీరు జపించినట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనకు ఉండేటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. జై సంతోషి మాత.